కేరళ ట్రిప్ మేము అలెప్పి, వర్కల, జటాయు, తిరువనంతపురం, కోయంబత్తూరు వెళ్ళాము. ఫస్ట్ బెంగళూరు నుంచి కొచ్చికి ఫస్ట్ ఏసీలో వెళ్ళాము, 4625 రూపాయలు. ఇంకా కొచ్చి నుంచి అలిప్పి వెళ్ళాము, అది 90 రూపాయలు అయింది జనరల్ టికెట్. ఇంకా ఆటో 250 రూపాయలు ఎంతో తీసుకున్నారు. బోట్ హౌస్కి వెళ్ళాము. బోట్ హౌస్ 6500 పడింది మాకు. బోట్ హౌస్ వీడియో కూడా ఉంది, కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి. దాంట్లోనే స్పీడ్ బోర్డ్ కానీ అన్నీ ఇంక్లూడ్ చేశాడు 6500లోనే. తర్వాత మేము అలిప్పిలో షాపింగ్ చేసాము, మాకు 1500 అయింది. అక్కడే ఇంకా హౌస్ ఉంటుందిగా లైట్ హౌస్, అవి కూడా వెళ్ళాము. ఇంకా అవి కూడా మాకు ఒక 200 అలా ఆటో ఛార్జెస్ అయినాయి. అక్కడ ఇంకా రైల్వే స్టేషన్ నుంచి దగ్గరే లైట్ హౌస్, వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ మేము అలిప్పి నుంచి వర్కలా వచ్చాము. వర్కలాకి మాకు ట్రైన్, అన్నిటికీ ట్రైన్స్ ఉంటాయి. ట్రైను మాకు 350 రూపాయలు పడింది. వర్కలాలో బీచ్కి ముందే మా హోటలు 100 మీటర్స్ అంతే. మేము 2 డేస్ ఉన్నాం వర్కలా. మాకు 2 డేస్కి గాను హోటల్కి 4500 పడింది. ఇంక వర్కలా నుండి జటాయుకి వెళ్ళాము. ఇంకా వర్కలా నుండి జటాయుకి వెళ్ళాలంటే 1 అవర్ టైం పడుతుంది. బస్సులు, క్యాబ్స్, ఆ బస్సులు అయితే డైరెక్ట్గా లేవు, క్యాబ్స్ కానీ ఆటోలు కానీ బుక్ చేసుకోవాలా. మేమైతే ఆటో బాగా బుక్ చేసుకున్నాం. మాకైతే ఆటోకి 1500 ఛార్జ్ చేశారు. కానీ జటాయు దగ్గర ఎంట్రన్స్ టికెట్ అని చాలా ఎక్కువ ఉంది. నాకు, మా పాపకి, మా హస్బెండ్కి కలిపి 4 కలిపి 800 తీసుకున్నారు. ఇంకా కేబుల్ కారు ఎక్కాం కాబట్టి దానికి కూడా 900 ఛార్జ్ చేశారు. నాకైతే జటాయుకి ఎక్కువ ఎంట్రీ ఫీజు కానీ అవి ఎక్కువ కాస్ట్ అయినాయి అనిపిస్తుంది. ఎవరన్నా వెళ్ళుంటే మీకు ఎంత ఖర్చు అయిందో కామెంట్ చేయండి. జటాయు వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. నెక్స్ట్ వర్కలా నుండి మేము తిరువనంతపురం వచ్చాము. అది కూడా ట్రైన్లో స్లీపర్లో వచ్చాము. మాకు 350 రూపాయలు టికెట్ పడింది. ఇక్కడైతే ఇంకా ఆటో, మేము ఉన్న హోటల్ నుంచి టెంపుల్కి అయితే 2 కిలోమీటర్స్ వస్తుంది. మాకు ఆ హోటల్కి మాత్రం 2000 ఛార్జ్ చేశారు. ఇంకా టెంపుల్కి, రైల్వే స్టేషన్ దగ్గరికి అన్నీ కలిపి మాకు ఆటోకి 200 దాకా అయింది. ఇంకా మేము తిరువనంతపురం నుండి డైరెక్ట్గా బెంగళూరు రాకుండా ట్రైన్ లేదని చెప్పి మేము కోయంబత్తూరు వెళ్ళి కోయంబత్తూరు నుంచి బెంగళూరు వచ్చాము. ఇంకా కోయంబత్తూరు వెళ్ళడానికి ఫస్ట్ ఏసీ 3500 పడింది. ఇంకా ట్రైన్ వెళ్ళాక 5 అయింది. మాకు బెంగళూరుకి మళ్ళీ 11కి ట్రైన్ ఉంది. ఇంకా కోయంబత్తూరుకి వచ్చిన తర్వాత ఇంకా 5 అవర్స్ టైం ఉంది కదా మా ట్రైన్కి. ఆ టైంలో మేము 1 అవర్ పట్టింది. రైల్వే స్టేషన్ నుంచి మేము ఆటోలు వెళ్ళాము. బస్సులు ఉంటాయి కానీ అవి ఇంకా ఎప్పుడు వస్తాయో తెలియదని చెప్పి మళ్ళీ మాకు ట్రైన్ ఉంది కదా 11కి, లేట్ అవుతుందని చెప్పి మేము కోయంబత్తూరు నుండి ఆదియోగి దగ్గరికి మాకు ఆటోకి 1500, అంటే వెళ్ళి చూసి అంటే పోవడానికి రిటర్న్ రావడానికి రెండింటికి కూడా కలిపి మాకు 1500 ఛార్జ్ చేశారు. ఇంకా మాకు మొత్తం ఆదియోగి దగ్గర 1 అవర్ అక్కడ ఉన్నాము. రాను పోను 1 అవర్, మొత్తం 3 అవర్స్. మేము 9 కల్లా వచ్చేసాము. ఇంకా కోయంబత్తూరు నుండి బెంగళూరుకి మేము సెకండ్ ఏసీలో వచ్చాము. మాకు 2500 పడింది. ఓవరాల్గా అయితే మాకు 36,000 పడింది. కేరళ ట్రిప్ కానీ ఆదియోగి మొత్తం A to Z. మాకు ట్రైన్ టికెట్స్ అయితే 13,000 అయింది. బోట్ హౌస్ చెప్పాను కదా, అది 6,500. ఫుడ్కి 5,000. ఇంక జటాయు దగ్గరికి 3,200. ఇంకా హోటల్స్ అయితే మాకు 6,500 పడింది. ఇంకా షాపింగ్కి 1,500, ఇంకా ఆదియోగి దగ్గరికి 1,500, మొత్తం 3,000. మాకు ఓవరాల్గా అయితే 36,000 పడింది. కానీ దాంట్లో ఎవరైనా వెళ్ళాలంటే మినిమం 30,000. మేము ట్రైన్ టికెట్స్ కొంచెం ఎక్కువ పెట్టాము, మీరు అక్కడ తగ్గించుకోవచ్చు. ఇంకా ఫుడ్, ఇంకా మిగతా అన్నీ సేమే ఉంటాయి. మీ ట్రైన్ టికెట్స్ దగ్గర మాత్రం ఒక 5,000 తగ్గుతుంది. మొత్తం 30,000 బడ్జెట్ అయితే కన్ఫామ్ కేరళ ట్రిప్కి.